ప్రజలకు వాళ్ళ హక్కులు తెలియపరిచి ఒక యుద్ధం చేస్తే కానీ ఈ ప్రభుత్వాల మాట వినవని వచ్చాయి. ఎందుకంటే ఇవి గేదె చర్మం ప్రభుత్వాలు. వీటికి అవినీతి డబ్బు ఎంతగా మదమెక్కిందంటే వీళ్ళ చర్మాలు ఇంత దళసరి అయిపోయినాయి. మనకు ఎంఎస్ఎంఈ పార్క్ అంటాడు, ఎలా చేస్తాడు? ఏపీఐఏసీకి బదలాయింపు చేస్తాడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. వాడు మళ్ళీ నేను పనిచేసిన మంత్రిత్వ శాఖకే ఓ ప్రపోజల్ పెడతాడు. ఐఐడి స్కీమ్ అని ఉంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అని. దానిలో ప్రపోజల్ పెడతాడు. దేనికి పెడతాడు? ఒక 5-6 వేల కోట్ల రూపాయలకి పెడతాడు. పెట్టి అక్కడ డబ్బులు తీసుకుంటాడు. ఇక్కడ ఏం చేయడు. ఆ డబ్బులు ఆన్ అకౌంట్ ఎటో ట్రాన్స్ఫర్ అయిపోతాయి, వేరే ఖర్చులకు వాడేసుకుంటారు. వీళ్ళు చేసే దౌర్భాగ్యం. అయితే అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా. నేను పనిచేసేటప్పుడు కూడా ప్రతి రాష్ట్ర మనసులో ఇచ్చిన 100లో 30 రూపాయలు వాళ్ళకు ఉపయోగపడ్డా చాలా గొప్పగా మేము సాధించాం అనుకునేవాళ్ళం. అది కూడా అందనటువంటి పరిస్థితి మన ప్రస్తుతం దేశంలో. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన విపత్తు ఏంటంటే వీళ్ళకి ధనదాహం ఉందని తెలుసు, కానీ ఇంత భయంకర ధనదాహం మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి నేను చూస్తున్నా. ఈ ప్రభుత్వము పదవిలోకి వచ్చి ఏడాది కాలం అయింది. ఈ ఏడాది కాలంలో వీళ్ళు చేసిన భూపందారం యొక్క మార్కెట్ విలువ 39 లక్షల కోట్లు. దీనిలో 15 లక్షల ఎకరాలు బయోప్లాంట్కి రిలయన్స్గా వీళ్ళు ఎంఓయూ సైన్ చేశారు. పాపం మన ప్రభుత్వాలు దానిలో 10% వీళ్ళకి రావాల్సిన వీళ్ళకి అందినా 4 లక్షల కోట్లు ఆల్రెడీ వీళ్ళు మింగేశారు. వీళ్ళ స్వార్థం కోసము సరే నువ్వు ఏదన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వాళ్ళతో కుమ్ముట్టి అవి చేసుకో, కానీ వీళ్ళు ఏదో కొద్ది గొప్ప రైతుని ఇబ్బంది పెట్టారే కానీ మరీ ఇంత తీరుగా ఎప్పుడు ఇబ్బంది పెట్టాల. ఈ రోజున నిజంగా మన రాష్ట్రంలో ఏదన్నా ఒక కులం ఎక్కువ కులం ఉందంటే అది భూ నిర్వాసితుల కులం. అన్ని లక్షల మందిని భూమి లాగేసుకుని రోడ్డు మీద పడేస్తున్నారు. ఏం చేయాలి మనం? నీకేమో అన్నం కావాలి, పొద్దున్న లేస్తే మళ్ళీ నీ వ్యాపారానికి మా భూములు కావాలి. ఎలాగ కుదురుతుంది? నన్ను కూడా బెదిరించారు, ఫోన్ చేసి నిన్న ఇంటెలిజెన్స్ నుంచి మీరు వెళ్ళడానికి వీల్లేదని. కానీ నేను భయపడను, నా హక్కులు నాకు తెలుసు. మీకు చేస్తే కూడా మీ హక్కులు మీకు తెలియాలి. మనని ఎవరూ ముట్టుకోలేరు. నేను ఇప్పుడు సామాన్యుడినే, మీలాగిన ఉద్యోగంలో లేను, కానీ వాడికి తెలుసు నేను ఉద్యోగంలో ఉన్నా. వీడికి తెలుసు హక్కుల గురించి, వీడి జోలికి వెళ్తే. అలాగే నాకెంత హక్కులు ఉన్నాయో మీకు కూడా అంతే హక్కులు ఉన్నాయి. మీరందరూ మీ పొలాలు చేస్తున్నారు, ఒక్క గజం కూడా ఇవ్వటల్లా. ఎవరైనా సరే మీ పొలం మీదకి వచ్చి మేము తీసుకుంటాం మీ పొలం అని కానీ బెదిరించడం కానీ చేస్తే మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి, రికార్డు చేయండి, రాజుగారికి పెట్టండి. మాది హ్యాండిల్ ఉంది, ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక అని ట్విట్టర్లో. అక్కడ పెడితే కొన్ని లక్షల మంది చూస్తారు. ఈ ప్రభుత్వానికి భయం వస్తుంది. ఆ ట్విట్టర్ హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి కూడా పెడతాం. ప్రజలందరూ చూస్తారు. వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఖచ్చితంగా వెనకడుగేస్తారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఏదో ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి గారు మన చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టారు. ఆ రోజున మేము అలాగే యుద్ధం చేశాం. నువ్వేం చేయలేదు. ఇక్కడ నువ్వు 26 మంది చనిపోయారు యుద్ధానికి వెళ్ళి, ఇంకో 23 మందిని చంపించుకొచ్చావు, 55 మందిని హాస్పిటల్లో పడేసావు, 20,000 కోట్లు నష్టం దేశానికి తెచ్చావు. మరి ఇంత చేసిన వాడివి ఆ పెహల్గాంలో అక్కడ చంపేసిన 4 టెర్రరిస్టుల్లో ఒక్కడినైనా పట్టుకున్నావా? కనీసం వాడి వెంట్రుకైనా తెచ్చావా? లేదే. మరి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎందుకు ఆపేశావు? అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి చెప్తాడు యుద్ధం ఆపేయండి. అయితే మేము పోరాడాం, 20 మందిని పోరాడాం. ఎంతగా పోరాడామంటే పెద్ద పెద్ద టైమ్స్లో అలాంటి పత్రికలు వాళ్ళు పెట్టిన దానికి గంటకి 15-20 పోస్టులు పెట్టుకుంటూ వచ్చాం. ఒక్కొక్కడు ఆఖరికి వాళ్ళు తగ్గారు, వెనకడిగేశారు. ఈ రోజున సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. మీరు భయపడక్కర్లా, మీరు ఎక్కడో మూలన ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారని. ఏం అక్కర్లా, వీడియో తీయండి, రాజుగారికి పెట్టండి, నేను అది సర్వర్లో పెట్టి అందరికీ లింకులు ఇచ్చేస్తాను, అందరూ చూస్తారు. ఖచ్చితంగా ఇంకో అడుగు వేయాలంటే ఇప్పుడు ఆయన పొలంలో చేశారు, పెట్టంగానే లింక్ ఇంకో పొలానికి వెళ్ళాలంటే భయపడతారు. సరే వీళ్ళకి మా ప్రపంచం అంతా తెలియజేస్తున్నారు, వీళ్ళ మీదకి వెళ్తే అందరం ఉన్నాం, తప్పదు పోరాటం. ఇప్పుడు నేను అక్కడ భూములు లాగేసుకున్నారు, ఏమీ ఇవ్వరు, వాళ్ళదైతే మరీ దారుణం.
₹1200 ఇచ్చారు. ఏదో మీకు కొద్దిగా లక్షల్లో శబ్దాలు పడుతున్నాయి నాకు ఈ నుంచి, కానీ వాళ్ళకి 1200 ఇచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం మనం? రోడ్డు మీద రాక రావాల్సిందే. ఖచ్చితంగా ఈసారి అధికారులు వచ్చినా ఏది వచ్చినా నేను విశాఖలోనే ఉంటాను రాజు గారు, ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను. నాకు తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు నేను టేబుల్ కట్ సైడ్ ఉండేవాడు. వీళ్ళు ప్రపోజల్స్ తెచ్చినప్పుడు నేనే చూస్తూ ఉండేవాడిని స్టీరింగ్ కమిటీలో, మినిస్ట్రీలో. సో ఇప్పుడు నేను ఇటు పక్క వచ్చాను అనుకోండి, వాళ్ళు ఏమడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేరో నాకు తెలుసు. అవే అడిగారు. 3 ఏళ్ళు దాటితే ఎట్లాంటి అగ్రిమెంట్లు అయినా ఐలా ప్రకారం కానీ ఏపీఐఏసీ ప్రకారం కానీ ఎక్స్పైర్ అయిపోయినట్టే. కోర్టులో కూడా అంతే. ఏదన్నా ఒకటి జరిగి 3 ఏళ్ళు అయిపోయిందంటే పొజిషన్ మీ చేతిలో ఉంది కాబట్టి 3 ఏళ్ళు దాటినాయి. వాళ్ళు వెళ్ళినా టైం బార్డ్ షూట్ అయిపోతుంది. మన చేతిలో ఉంది కాబట్టి మనం ఆ అగ్రిమెంట్ మనం కూడా ఆనర్ చేయగలం. టైం బార్డ్ అగ్రిమెంట్ అని మనం కూడా చెప్తాం. కాబట్టి మీ భూములు మీవి, దీనిలో ఏ సందేహం లేదు. మీకు నిజంగా ఇష్టమైతే, మీకు నిజంగా ఇష్టమయ్యి మీరేమన్నా ఇవ్వాలి దానివల్ల జరుగుతుందంటే మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఇస్తాము, కాంపెన్సేషన్గా ఇది ఇస్తాము అని నోటి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది ఏమవుతుందంటే నోటి మాటలు నమ్మి సంతకాలు పెడితే వీళ్ళవేమో చేయటల్లా. ప్రతిదానికి మీరు కోట్లకి ఎక్కడికి వెళ్తారు? ₹10,000 ఇస్తామని గంగవరంలో చెప్పారు, ₹1 ఇవ్వదు రాదు. అలాగే కరివేడులో చెప్తున్నారు, అక్కడ అమరావతి ఇవాళ చూసాం, వాళ్ళకి ప్లాట్లు ఇస్తామన్నారు. ఆ ప్లాట్లన్నీ కూడా అటవీ భూములు, అవి రిజిస్ట్రేషన్ కావటం, పిల్లల పేర్ల బదలాయింపు కావటం. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనకంటారు కదా, ఓడమల్లన్నా బోడిమల్లన్నా, నది దాటేదాకా ఓడమల్లన్నా, దాటిన తర్వాత బోడిమల్లన్నా. ఈ ప్రభుత్వాల పరిస్థితి అట్లా ఉంది. మీరు ఇప్పుడు కనుక అడిగితే వాళ్ళు ఏం చెప్పినా సరే ఇది కాదు మాకు చెప్పాల్సింది, ఎఫ్ఆర్స్ అనే అకౌంట్ ఉంటుంది, మీరు ప్రతి నెల ఇస్తామంటే అకౌంట్ ఓపెన్ చేసి దానిలో పెట్టండి, అది మా చేతికి ఇస్తే ఒప్పుకుంటాం, లేదా మీకు ఇంత డబ్బులు ఇస్తామంటే అంత మేర ఎప్పటి లోపల ఇస్తారో పోస్ట్ డేటెడ్ చెక్స్ మా చేతికి ఇవ్వండి, కావాల్సి ఈ చెక్స్ అగ్రిమెంట్లో పెట్టుకోండి, మీరు నాకు ఇబ్బంది లేదు. అలా కాదు, షేర్లు అంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మీరు ఏ షేర్లు ఇస్తారో మా డిమాట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం, అప్పుడు సంతకం పెడతాం. ఖచ్చితంగా ఉండండి. మాటలు నమ్మి కలెక్టర్ చెప్పాడు, కలెక్టరే ఉందండి, మేము పని చేసాం కదా, మాకేముంది, మాకేం పవర్ లేవు. ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ అంటేనే వాడి పని, వాడికి అంతకు మించి వేరే పవర్ లేదు. వాళ్ళు ఏదో చెప్తారు, మేము అది ఇది అంటారు, కానీ వాళ్ళకి ఏం లేదు. ఖచ్చితంగా కోరలు తీసిన పాములు ఈ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్రస్తుత రాజ్యాంగంలో వీళ్ళకి పవర్స్ లేవు. పైన వాడు ఏం చెప్తే కిందవాడు అదే చెయ్యాలి. కాబట్టి మీరు చేస్తున్న పని ఒకటేంటంటే ప్రాపర్టీ పొజిషన్ మీ చేతిలో ఉంది, అది చాలా మంచి. ఇది మీకు ఇక్కడి నుంచి మీరు ఒక్క అడుగు కూడా వెనకే, మీకు ఇష్టమై చేయదలుచుకుంటే చెయ్యండి, అంతేగాని బలవంతంగా ఎవరొచ్చినా సరే ఉన్నాం మేమందరం. వాళ్ళకుండే తెలివితేటలు వాళ్ళకుంటే, మాకుండే తెలివితేటలు అనుభవాలు మాకు కూడా ఉన్నాయి. చూద్దాం ఏం చేయగలం, మనం చేయగలం కదా. ప్రజల నుంచి నాయకులు పుట్టారు కానీ నాయకుల నుంచి ప్రజలు పుట్టలేదు కదా. చూద్దాం ప్రజాబలం ఏంటి.